అలాగే మంచి లైఫ్ లీడ్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ఆపర్చునిటీని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే వెస్టేజ్ అందిస్తున్నటువంటి ప్రోడక్ట్స్ మనం చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ కేటగిరీలో మనం రకరకాల డిఫరెంట్ కేటగిరీస్ లైక్ ఇమ్యూనిటీ బూస్ట్, అలాగే హార్ట్, అలాగే గ్లైసమిక్ హెల్త్, అదేవిధంగా లేడీస్కి సంబంధించి ఉమెన్స్ హెల్త్, జాయింట్స్ అండ్ బోన్ హెల్త్, ఇలాగే చిల్డ్రన్కి సంబంధించినటువంటి కొన్ని రకాల ప్రొడక్ట్స్, ఇట్లా సుమారు వేస్టేజ్లో హెల్త్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ చాలానే ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకునేది ఆడవాళ్ళకి సంబంధించి, ఎందుకంటే లేడీస్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మోస్ట్ రెస్పెక్టబుల్ ఉమెన్. వాళ్ళు కనుక ఆరోగ్యంగా ఉంటే ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉంటారు. అందుకనే వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని ప్రొడక్ట్స్ వెస్టేజ్ కంపెనీ డిజైన్ చేయడం జరిగింది. సో అది ఏంటి అనేది మనం చూద్దాం. సో వెస్టేజ్ అందిస్తున్నటువంటి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ రేంజ్. ఫుడ్ సప్లిమెంట్స్ అంటే మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్లో వచ్చినటువంటి లోపాలు, మీన్స్ ఫుడ్లో మనకి ఏవైతే దొరకట్లేదు అవన్నీ కూడా వెస్టేజ్ ద్వారా మనం కొన్ని సప్లిమెంట్స్ రూపంలో మన కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇదంతా మెడిసిన్ కాదు, ఎందుకంటే మెడిసిన్స్ డాక్టర్లు ఇవ్వాలి, పేషెంట్లు వాడాలి. మనం డాక్టర్లను కాదు, వాడేవాళ్ళు పేషెంట్స్ కాదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే. చాలామంది ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి వెంటనే హాస్పిటల్కి పోయి మందులు తెచ్చుకొని వాడే ప్రయత్నం చేస్తారు. సో మందులు వాడుతూ ఉన్న క్రమంలో మనకు తెలియకుండానే ఒక సమస్యకు వాడితే ఇంకొక సమస్యకు వాడితే ఇంకొక సమస్య మనకి అటాక్ అవుతూ మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఎప్పుడైతే మనకి ఏ ప్రాబ్లం వల్ల మనకి సమస్య తలెత్తుతుందో, ఎటువంటి న్యూట్రియంట్స్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటినే మనం తీసుకోవడం ద్వారా ఆ సమస్యకి మనకి కంప్లీట్ సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇది మనకు అర్థం కావాలి. కాకపోతే మనకు చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు నేర్పించిన విధానం ఏంటంటే ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్కి పోవాలి. కానీ మన పెద్దవాళ్ళని ఒకసారి గమనించండి. అప్పట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన అమ్మమ్మ, నాయనమ్మలు, తాతలు, ముత్తాతలు వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారంటే కేవలం వాళ్ళు తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది న్యాచురల్గా ఉండింది. అందులో పౌష్టిక విలువలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్లో పౌష్టిక విలువలు బాగా లోపించినాయి. అందుకనే మనం మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎప్పుడైతే తినగలుగుతామో అప్పుడే మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. రైట్? సో పర్టికులర్గా మనం లేడీస్కి సంబంధించినటువంటి సమస్యలు మనం గమనించినట్లయితే వాళ్ళకి చిల్డ్రన్ స్టేజ్ నుంచి, అంటే ఒక పీరియడ్ ఆఫ్ ఏజ్ ఉంటుంది వాళ్ళకి. పుట్టినప్పటి నుంచి మెచ్యూర్ అయ్యేలోపు ఒక ఏజ్ నడుస్తుంది. అలాగే మెచ్యూరిటీ నుంచి ఆఫ్టర్ మ్యారేజ్ వరకు ఒక ఏజ్ నడుస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పిల్లలు పుట్టడం, దెన్ తల్లిగా మారి అగైన్ వాళ్ళు అడల్ట్ ఉమెన్గా మారుతారు. సో దెన్ వాళ్ళ యొక్క లైఫ్ అనేది అట్లా రోల్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. బిఫోర్ మెచ్యూర్ వేరు, మెచ్యూర్ అయిన తర్వాత మ్యారేజ్ అయినాక ఆఫ్టర్ తల్లిగా మారటం, ఇట్లా వాళ్ళ రోల్స్ ఎప్పుడైతే చేంజెస్ అవుతున్నాయో అప్పుడు వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోన్లు అనేవి ఎప్పుడైతే బ్యాలెన్సింగ్గా ఉంటూ సరిగా ఉంటుందో అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అనేది ఉండదు. ఎప్పుడైతే హార్మోనల్ అనేది బ్యాలెన్సింగ్ తప్పిపోతుందో అప్పుడే వాళ్ళకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం చాలామందిని గమనించి ఉంటాం. బిఫోర్ మ్యారేజ్ బాగానే ఉంటారు, ఆఫ్టర్ పిల్లలు పుట్టిన తర్వాత లావ్ అయిపోవడం, పీసీఓడి అటాక్ కావటం, థైరాయిడ్ అటాక్ కావటం, వీక్ అయిపోవటం, ఇట్లాంటివన్నీ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు.
దీని అంతటికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క హార్మోనల్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోవటం ద్వారా. దానికి సంబంధించి వెస్టేజ్ కంపెనీ చాలా అద్భుతమైనటువంటి సప్లిమెంట్స్ మనకు లాంచ్ చేసింది. దిస్ ఈజ్ కాల్డ్ శతావరి మ్యాక్స్. శతావరి అనేది ఏంటంటే, శత అంటే 100, వరి అంటే ప్రాబ్లమ్స్. ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్లో మనకి దగ్గర దగ్గర 100 రకాల సమస్యల్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. ఎస్పెషల్లీ వాళ్ళకి ఈ పీరియడ్స్ టైంలో, రీసైక్లింగ్ టైంలో వాళ్ళకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఓవర్ బ్లీడ్ ఎక్కువ అవ్వటం, ఓకే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, విపరీతమైనటువంటి కడుపు నొప్పి, హెయిర్ లాస్ అయిపోవటం, ఓకే. సో ఇట్లా వాళ్ళకి జరుగుతున్నటువంటి మంత్లీ సైక్లింగ్ టైంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ సమస్యలన్నీ అటాక్ అవుతున్నాయో, దాంతోపాటు హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ అవటం ద్వారా వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి థైరాయిడ్ అటాక్ అవుతుంది. థైరాయిడ్ అటాక్ అయిందంటే అందులో మనకి 2 టైప్స్, ఒకటి హైపో, 2 హైపర్. ఈ 2 టైప్స్, ఒకటి లావ్ అయిపోవటం లేదంటే సన్నగా అయిపోవటం. ఈ 2 రకాలు ఏది అటాక్ అయినా కూడా వాళ్ళు లైఫ్ లాంగ్ జీవితాంతం థైరాయిడ్ ట్యాబ్లెట్ రోజుకు ఒక ట్యాబ్లెట్ పరగడుపుని వేసుకుంటారు. అది స్టార్టింగ్ 25 పవర్తో స్టార్ట్ అయ్యి అలాగే అది 50 అవుతుంది, 75 అవుతుంది, 100 అవుతుంది, 170, 125, 150 అట్లా వాళ్ళు ఉంటారు. బట్ అది పెరుగుతూనే ఉంటుంది. థైరాయిడ్ వల్ల వాళ్ళకి చాలా రకాల ప్రాబ్లమ్స్, ఆస్టియోపోరోసిస్ రావటం అంటే ఎముకల నొప్పులు, కొద్దిగా నడిస్తేనే నీరసం రావటం, అలసట రావటం, హెయిర్ లాస్ అయిపోవడం, ఇవన్నీ కూడా థైరాయిడ్కి సంబంధించినటువంటి కొన్ని సిమ్టమ్స్. ఒకప్పుడు ఈ థైరాయిడ్ ప్రాబ్లం చాలామంది లేడీస్కి అసలు వినబడేది కాదు, కనబడేది కాదు. కానీ ఈరోజు ఒక 50 మంది లేడీస్ని కనుక మనం చెక్ చేస్తే అందులో ఒక 20-30 మందికి థైరాయిడ్ అటాక్ అవుతుంది. దీనికి రీజన్ చెప్పాను కదా ఇప్పుడు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం వాళ్ళ యొక్క ఈ రోల్స్ చేంజ్ అయినప్పుడు రావచ్చు. అట్లాగే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, అలాగే వాళ్ళ యొక్క ఆలోచన విధానం, రకరకాల రీజన్స్ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి అటాక్ అవుతూ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి వెస్టేజ్ కంపెనీ అందిస్తున్నటువంటి బెస్ట్ సొల్యూషన్ దిస్ ఈజ్ ద శతావరి మ్యాక్స్. మీరు గూగుల్లో కొట్టి చూడండి. ఇది ఒక అద్భుతమైనటువంటి వనమూలిక. దాని నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు పౌడర్ ఫామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో, ఇది మెచ్యూర్ నుంచి మోనోపాజ్ అంటే మెచ్యూర్ అయ్యే దగ్గర నుంచి మోనోపాజ్ అంటే ఆగేంత వరకు వాళ్ళకి రెగ్యులర్గా దీన్ని తీసుకోవచ్చు. సమస్య ఉండి తీసుకున్నారనుకోండి, సమస్యలు తగ్గిపోతే, సమస్య లేకపోయినా కానీ తీసుకోవడం ద్వారా సమస్య రాకుండా ఉంటుంది. కొంతమంది లేడీస్లో గర్భసంచిలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. గర్భసంచిలో ఫైబ్రాయిడ్ ఫామ్ అవసం, నీటి బుడగలు అంటారు కదా, దానివల్ల పిల్లలు పుట్టలేకపోవడం, లేదంటే ఓవర్ బ్లీడ్ అవ్వటం, విపరీతమైనటువంటి పెయిన్స్ రావటం, ఓకే. అలాగే కొంతమందికి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో పాటు వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అట్లాంటి సమస్యల నుంచి కూడా వాళ్ళు బయటపడటానికి దిస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ శతావరి మ్యాక్స్. ఇది రోజుకి 2 సార్లు మనం ఉదయం, సాయంత్రం భోజనం చేసిన అరగంట తర్వాత తీసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క హెల్త్ అనేది వాళ్ళు చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మెడిసిన్ కాదు, దిస్ ఈజ్ ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్, న్యాచురల్ ప్రోడక్ట్. చాలామందిని మనం చూస్తుంటాం, ఎక్కువగా మందులు వాడి 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 లాస్ట్కి వాళ్ళ యొక్క హెల్త్ అనేది బాగా డ్యామేజ్ అయ్యి డిస్టర్బ్ అయ్యి ఒక ప్రాబ్లానికి వాడితే ఇంకొక ప్రాబ్లం అటాక్ అవుతూ కంప్లీట్గా వాళ్ళ యొక్క హెల్త్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న మేము పెదనందిపాడులో ఒక చిన్న హోమ్ మీటింగ్ పెడితే ఒక లేడీ అక్కడ వచ్చారన్నమాట. దగ్గర దగ్గర 15 రకాల ట్యాబ్లెట్స్ మింగుతుంది. ఆవిడకి కూడా ఫస్ట్ థైరాయిడ్ అటాక్ అయిందంట. 25 పవర్తో మొదలైనటువంటి ఆవిడ థైరాయిడ్ ప్రయాణం పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు 150 పవర్ వాడుతుంది. దీంతోపాటు మోకాల నొప్పులు వచ్చినాయి, అలాగే ఎముకల నొప్పులు వచ్చినాయి, హెయిర్ లాస్ అవుతుంది, నీరసం పెరిగింది, ఎనిమిక్ ఇష్యూస్ వచ్చినాయి, అంటే రక్తహీనత వచ్చింది. ఇట్లా ఒక్కొక్కటి యాడ్ అవుతూ లాస్ట్ 10 ఇయర్స్ బట్టి ఈరోజు ఆవిడ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఇప్పుడు ఆవిడ ఏజ్ 45 ఇయర్స్, 45 ఏళ్ళు. 35 ఏళ్ళు అప్పుడు ప్రాబ్లం మొదలైతే ఇప్పుడు వయసు 45 సంవత్సరాలు. ఈ 45 సంవత్సరాల పీరియడ్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది.
అందుకనే మనం బిఫోర్గా ఎవరైతే పర్టికులర్గా లేడీస్ ఉన్నారో వాళ్ళకి ప్రోడక్ట్ రికమెండ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో అన్ని రకాల పనులు ఉదయం లేచిన దగ్గర నుంచి మనం పడుకునేంత వరకు మనకు సంబంధించినటువంటి వర్క్ కావచ్చు, పిల్లలకు సంబంధించి, ఇంట్లో సంబంధించి వాళ్ళు చాలా రకాల పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆరోగ్యం బాగుంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండగలుగుతారు. వాళ్ళు హెల్త్ పరంగా డిస్టర్బ్ అయితే ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. అందుకని ప్రతి ఒక్క లేడీస్ కూడా ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఎటువంటి డౌట్ పడకుండా మీరు కంటిన్యూగా వాడండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూడొచ్చు. ఎంతోమందికి మేము రికమెండ్ చేసినాం. ఇట్లా పీసీఓడి ప్రాబ్లం ఉంది సార్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, హెయిర్ లాస్ అవుతుంది, అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, అట్లనే ఓవర్ బ్లీడ్ అవుతుంది, అలాగే వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఇట్లా రకరకాల లేడీస్కి వచ్చి అన్ని రకాల కూడా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి కూడా దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ శతావరి మ్యాక్స్. ఓకేనా. తర్వాత మనకి ఇంకొక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్. సో సాధారణంగా ఆడవాళ్ళకి రక్తం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మంత్లీ వచ్చే ఈ రీసైక్లింగ్ పీరియడ్స్ టైంలో కావచ్చు, అలాగే పిల్లలు పుట్టేటప్పుడు మెచ్యూర్ టైంలో వాళ్ళకి బ్లడ్ అనేది ఖర్చు అయిపోతుంటుంది. అగైన్ వాళ్ళు తీసుకునే ఫుడ్లో వాళ్ళకి బ్లడ్ సరిగా దొరకదు. వాళ్ళు ఎన్ని మంచి ఫుడ్స్ తిన్నా, ఫ్రూట్స్ తిన్నా వాళ్ళ బ్లడ్ అనేది తయారు కాదు. సో అది అలాగే ఎనిమిక్ లోపం అంటే రక్తహీనత పెరిగి 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 కొన్నాళ్ళుగా ఎనీమీగా మారుతుంది, రక్తహీనతగా మారుతుంది. దానివల్ల ఏమవుతుంది, హెయిర్ లాస్ అయిపోవటం, ఎక్కువగా హెడేక్స్ రావటం, ఎట్లనే మైగ్రేన్ హెడేక్స్ రావటం, నీరసంగా ఉండటం, ప్రెగ్నెన్సీ వాళ్ళైతే డెలివరీస్ కాకపోవటం, హై బీపీ, లో బీపీ, ఇలాంటివన్నీ ఎక్కువగా ఆడవాళ్ళకి వస్తూ ఉంటాయి. ఓకేనా. ఎప్పుడైతే బ్లడ్ తక్కువ అవుతుందో కానీ వాళ్ళు ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో వాళ్ళు బ్లడ్ని రికవర్ చేసుకోలేరు. అది అలాగే పెరుగుతూ 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 కొన్నాళ్ళకి రక్తహీనతగా మారి ఎప్పుడైతే బ్లడ్ తక్కువ ఉందో ఆ బ్లడ్ ప్లేస్లో నీరు చేరి మనకి ఓవర్ వెయిట్ అయిపోవటం, ఓకే, కొద్దిగా నడవంగానే నీరసం రావటం, ఇవన్నీ వస్తున్నాయంటే రీజన్ బ్లడ్ తక్కువ అవ్వటం, బ్లడ్ పర్సంటేజ్ తక్కువ అవడం. వెస్టేజ్ కంపెనీ మనకి న్యాచురల్ ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్, ఫోలిక్ ప్లస్ ఐరన్ ప్లస్, ఇందులో మనకి విటమిన్ సి ఉంటుంది, జింక్ ఉంటుంది, అలాగే B12 ఉంటుంది. ఈ 3 కాంబినేషన్లో దీన్ని మనకి ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే మనకి ఈ కాంబినేషన్ ఉంటుందో ఆటోమేటిక్గా మనం తీసుకున్నటువంటి ఈ ఐరన్ అనేది కంప్లీట్గా బ్లడ్గా కన్వర్ట్ అవుతుంది. బయట చూడండి మీకు ఐరన్, ఫోలిక్ విడివిడిగా దొరుకుతాయి. బట్ అందులో మనకి విటమిన్ సి లేకపోవటం వల్ల దాంట్లో మనకి అది రక్తంగా కన్వర్ట్ కాదు. ఎప్పుడైతే మనకి విటమిన్ సి అలాగే B12 అలాగే జింక్ ఈ కాంబినేషన్ మనకి ప్రాపర్గా బ్లడ్ బాగా తయారవటానికి ఉపయోగపడుతుంది. అందుకనే దీంట్లో ఈ 3 ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఫోలిక్ ఉంటుంది, అలాగే ఐరన్ ఉంటుంది, దాంతోపాటు విటమిన్ B12 ఉంటుంది, జింక్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. ఈ 3 కాంబినేషన్లో మనం ఈ ప్రోడక్ట్ వాడుకోవడం ద్వారా బ్లడ్ అనేది చాలా స్పీడ్గా తయారవుతుంది. రీసెంట్లీ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి 9th క్లాస్ జరుగుతుంది. అమ్మాయి అట్లా స్కూల్కి వెళ్ళి రాగానే నీరసంగా ఉండటం, రక్తం తక్కువగా ఉందంట. 8 పాయింట్లు ఉన్న అమ్మాయికి జస్ట్ 2 to 3 months వాడిన తర్వాత 11 పాయింట్లకు రీచ్ అయింది. అలాగే ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇచ్చున్నాం. చాలామందికి నార్మల్ డెలివరీస్ అయినాయి, చాలామందికి ఎనిమిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇచ్చినాం, వాళ్ళకి కూడా ప్రాబ్లం క్లియర్ అయింది. అలాగే మైగ్రేన్ హెడేక్స్కి ఇలా చాలామందికి ప్రోడక్ట్ రికమెండ్ చేయడం ద్వారా వాళ్ళకి న్యాచురల్గా వాళ్ళ యొక్క శరీరంలో రక్తం అనేది తయారు కావటం ద్వారా వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా దూరం పోయినాయి. దీంట్లో మనకి 60 క్యాప్సూల్స్ ఉంటాయి. ఉదయం సాయంత్రం మనం తిన్న అరగంట తర్వాత వేసుకోవచ్చు. కొంతమందికి ఈ ఐరన్ డెఫిషియన్సీతో పాటు ఐరన్ వేసుకుంటే వాళ్ళకి కళ్ళు తిరగటం, వామిటింగ్స్ లాంటివి వస్తూ ఉంటాయి కొంతమందికి, అందరికీ రావు బట్ కొంతమందికి. అందుకని అట్లాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మోస్ట్లీ నైట్ పడుకునే ముందు, ఓకే, నైట్ పడుకునే ముందు ఒక 2 క్యాప్సూల్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అటువంటి ఇబ్బంది ఏం లేకుండా కంప్లీట్గా వాళ్ళు డీప్ స్లీప్లోకి వెళ్తారు. అలాగే
ఫోలిక్ ఐరన్ ఫస్ట్ టైం వాడినప్పుడు వాళ్ళకి మోషన్ కూడా డిఫరెంట్ కలర్లో వస్తుంది. మనం భయపడాల్సిన పని లేదు. రెగ్యులర్గా వాళ్ళకి వచ్చే కలర్ కాకుండా డిఫరెంట్ కలర్ వస్తుంది ఫోలిక్ ఐరన్ కన్జ్యూమ్ చేసినప్పుడు. సో దానికి కూడా మనం భయపడాల్సిన పని లేదు. సో ఎస్పెషల్లీ పర్టికులర్గా లేడీస్ వాడాల్సినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్టు ఈ ఫోలిక్ ఐరన్ ప్లస్. ఎందుకంటే వాళ్ళకి రక్తం అనేది చాలా వరకు తక్కువ మోతాదులో ఉంటుంది. ఎప్పుడైతే రక్తం సఫిషియెంట్గా ఉంటుందో, యాక్చువల్గా చెప్పాలంటే ఆడవాళ్ళకి మినిమం 11-12 పాయింట్లు ఉండాలి, మగవాళ్ళకి 13-14 పాయింట్లు ఉండాలి. కానీ ఏ లేడీస్నైనా మీరు చెక్ చేయండి, మ్యాక్సిమం 7, 8, 9, 10 పాయింట్ల లోపే ఉంటుంది. దానివల్లనే వాళ్ళకి పీరియడ్స్ టైం టు టైం రాకపోవడం, వస్తే విపరీతమైనటువంటి పెయిన్స్ రావటం, ఓవర్ బ్లీడ్ అవ్వటం, ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రాబ్లమే, రక్తం లేకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. అలాగే మైగ్రేన్ హెడేక్ చాలా డేంజరస్ డిసీజ్. ఇది ఒకసారి వచ్చిందంటే ఇంకా పోదు, దానికి బయట అసలు మెడిసినే లేదు. చాలామంది మందులు వాడుతూ ఉంటారు కానీ పెయిన్ తగ్గదు, వస్తే మాత్రం భయంకరమైనటువంటి ప్రాబ్లం. ఒకవైపే వస్తుంది మైగ్రేన్ హెడేక్. సో దానికి కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ మాట, ఫోలిక్ ఐరన్ ప్లస్ విత్ కాంబినేషన్లో మనకు నోని, గ్యానోడెర్మా. సో ఇట్లాంటివి రికమెండ్ చేస్తే తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి మైగ్రేన్ హెడేక్స్ కంప్లీట్గా క్యూర్ అవుతాయి. అలాగే నార్మల్గా వచ్చి తలనొప్పి కావచ్చు. అట్లనే హెయిర్ లాస్ కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. హెయిర్ లాస్, రక్తం లేకపోవడం వల్ల జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది. సో దీన్ని మనం ఇవ్వటం ద్వారా ఆ హెయిర్ లాస్ కూడా కంప్లీట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే మనకి మూడో ఇంపార్టెంట్ ప్రోడక్ట్ క్రాన్బెర్రీ. సో ప్రత్యేకించి లేడీస్ కోసం తయారు చేసినటువంటి చాలా పవర్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట. క్రాన్బెర్రీ అంటే ఇది ఒక ఫ్రూట్, బెర్రీ ఫ్రూట్ నుంచి తీసుకున్నారు. ఇది యూటీఐ ప్రాబ్లమ్స్, యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, అంటే యూరినేషన్ సరిగా రాకపోవటం, వస్తే మంటగా ఉండటం, వైట్ డిశ్చార్జ్, ఎల్లో డిశ్చార్జ్, అట్లాగే పీరియడ్స్లో అప్ అండ్ డౌన్స్, ఓకేనా, ఇన్ఫెక్షన్స్, వాటి మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది క్రాన్బెర్రీ. సో ఇది కూడా మనం రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు. సాధారణంగా యూరినల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి రీజన్ మనం ఎక్కువగా ఈ పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయటం, ఓకేనా. సో అట్లాగే మనం తీసుకునే ఫుడ్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్, అలాగే మనం పీల్చే వాటర్, పీల్చే గాలి, తాగే వాటర్, రకరకాల రీజన్స్ వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. పర్టికులర్గా లేడీస్లో ఎక్కువ మంది, 100 మంది ఆడవాళ్ళు చెక్ చేస్తే అందులో 50-60% ఆఫ్ లేడీస్కి ఈ యూటీఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. ఓకే. సో అందుకనే వాళ్ళు ఈ యొక్క ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఈ యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్తో పాటు వైట్ డిశ్చార్జ్ మీద కూడా బాగా పనిచేస్తుంది. అలాగే వాళ్ళకి వచ్చే రెగ్యులర్ స్టమక్ పెయిన్ మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది. చాలామందికి మేము రికమెండ్ చేసినాం, సరే ఒకప్పుడు మాకు ఈ పీసీఓడి ఉండింది, యూరినేషన్, వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడైతే ఈ శతావరి మ్యాక్స్ కాంబినేషన్లో క్రాన్బెర్రీ, ఫోలిక్ ఐరన్, దీంతోపాటు వెస్టేజ్లో ఉన్నటువంటి నాప్కిన్ ప్యాడ్స్ ఉన్నాయి లేడీస్కి, పర్టికులర్గా ప్యూర్ కాటన్తో తయారు చేసినవి. ఇవి ఎప్పుడైతే యూజ్ చేసినామో మాకున్నటువంటి సమస్యలన్నీ కంప్లీట్గా పోయినాయి సార్, ఈరోజు మేము చాలా ఆరోగ్యంగా ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు. ఓకేనా. సో ఇది ఒక ఫ్రూట్ నుంచి తయారు చేస్తారు కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అట్లనే మగవాళ్ళు కూడా ఈ క్రాన్బెర్రీ అండ్ ఫోలిక్ ఐరన్ తీసుకోవచ్చు. శతావరి మ్యాక్స్ అయితే ఓన్లీ ఫర్ లేడీస్ వాడచ్చు, జెంట్స్ అయితే ఫోలిక్ అండ్ ఐరన్ తీసుకోవచ్చు, అలాగే క్రాన్బెర్రీ కూడా తీసుకోవచ్చు. చాలామందికి మనం మగవాళ్ళలో కూడా అక్కడక్కడ యూటీఐ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. యూరినేషన్ అనేది సరిగా రాకపోవటం, వస్తే ఎక్కువ అర్జెన్సీ ఆఫ్ యూరిన్ కావచ్చు, అలాగే మంట రావటం, బొట్లుగా పడటం, ఇట్లా యూరినేషన్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా దిస్ ఈజ్ ద బెటర్ సొల్యూషన్, బెస్ట్ సొల్యూషన్. ఓకేనా. సో ఇవి ఈ 3 రకాల ప్రొడక్ట్స్ పర్టికులర్గా లేడీస్కి మనం రికమెండ్ చేయొచ్చు. వీటితో పాటు ఇందాక చెప్పినట్టు లేడీస్కి సంబంధించినటువంటి నాప్కిన్ ప్యాడ్స్ ఉంటాయి. వాళ్ళు మంత్లీ పీరియడ్స్ టైంలో మనకి బయట చాలా వరకు వాడుతూ ఉంటారు. అవి చాలా డేంజరస్.
వాళ్ళకి అది సఫిషియెంట్గా లేకపోవడం, ఫ్రీక్వెంట్గా ఆక్సిజన్ అందలేకపోవటం, తద్వారా అక్కడ ఇచ్చింగ్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు. అదే కంటిన్యూ అవుతూ ఉంటే కొన్నాళ్ళకి అది క్యాన్సర్ కింద కూడా కన్వర్ట్ అవుతుందని కొన్ని పరిశోధనలు మనకు చెప్తున్నాయి. అందుకనే వెస్టేజ్ కంపెనీ వాళ్ళ కోసం న్యాచురల్గా ప్యూర్ కాటన్తో తయారైనటువంటి నాప్కిన్ ప్యాడ్స్ ప్రొవైడ్ చేస్తుంది. అది చాలామంది వాడుతునే వాళ్ళు చెప్తున్నారు. ఇది వాడటం ద్వారా మాకు చాలా వరకు ఆరోగ్యం వచ్చింది సార్, ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అయినాయి, అలాగే ఇచ్చింగ్ కంట్రోల్ అయింది, మాకు చాలా హెల్త్ వచ్చిందని చెప్తున్నారు. సో కాబట్టి మీ ఇళ్లలో ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీన్ని రికమెండ్ చేయండి. అలాగే లేడీస్ వాడాల్సినటువంటి ఇంకా ఇంపార్టెంట్ కేటగిరీస్లో మనం కాల్షియం ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు. పర్టికులర్గా కాల్షియం, ఎందుకంటే ఆడవాళ్ళలో కాల్షియం కూడా తక్కువ ఉంటుంది. వాళ్ళు పిల్లలు పుట్టేటప్పుడు అలాగే పీరియడ్స్ టైంలో బ్లడ్లో కాల్షియం పోతుంది. ఎగైనా కాల్షియాన్ని వాళ్ళు తీసుకునే ఫుడ్లో తీసుకోలేరు. దాని ద్వారా వాళ్ళకి ఎముకలు బాగా వీక్ అయిపోవటం, ఎక్కువసేపు నడిస్తే నీరసం రావడం, పొరపాటున ఏదైనా జారి పడ్డారంటే ఎముక విరగటం లేదంటే బెనకటం, ఇట్లాంటివి ఎక్కువగా లేడీస్కి ఎందుకు జరుగుతున్నాయంటే కాల్షియం లోపాల వల్ల. ఈవెన్ కాల్షియం లోపాల వల్ల థైరాయిడ్ కూడా వచ్చే ప్రమాదం ఉంది, హెడేక్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. వెస్టేజ్ కంపెనీ న్యాచురల్ కాల్షియం మనకు అందిస్తుంది. ఇందులో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి వెజ్ కాల్షియం కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు పర్టికులర్గా ఈ కాల్షియాన్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. కాల్షియం రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా మనకి ఈ కంప్లీట్గా జాయింట్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, బోన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగే ఆస్టియోపోరోసిస్ ఎముకల నొప్పులు వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు. ఓకే, అలాగే మనకి సంబంధించి ఆర్థరైటిస్ దానికి కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్రెయిన్లో సిగ్నల్స్ పాస్ అవ్వటానికి కూడా కాల్షియం సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? సో వీటితో పాటు వెస్టేజ్ కంపెనీ అందిస్తున్నటువంటి ఇంకొక ప్రోడక్ట్ హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సూల్. ఇది కూడా ఆడవాళ్ళకి జుట్టు అంటే చాలా ఇష్టం, అలాగే గోల్డ్ అంటే చాలామందికి ఇష్టం, అలాగే స్కిన్ అందంగా ఉండాలని అనుకుంటారు. ఈ 3 కాంబినేషన్లో మనకి హెయిర్ నెయిల్ అండ్ స్కిన్ క్యాప్సూల్ కంపెనీ లాంచ్ చేయడం జరిగింది. ఇది కూడా న్యాచురల్ వేలో. ఇది తీసుకోవడం వల్ల వాళ్ళకి గోళ్ళు చాలా అందంగా తయారవుతాయి. కొంతమందికి ఈ పాత్ర క్లీన్ చేసినప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు గోళ్ళు ఇట్లా ఇన్ఫెక్షన్ లాగా బ్లాకిస్ వస్తుంది. సో అట్లాంటి దాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే హెయిర్ లాస్ మీద కూడా పనిచేస్తుంది. అదేవిధంగా స్కిన్కి కూడా బాగా స్కిన్ క్యాప్సూల్. సో వీటన్నిటితో పాటు లేడీస్ పర్టికులర్గా వాడాల్సినటువంటి ఇంపార్టెంట్ కేటగిరీస్లో పర్టికులర్గా అందరికీ ఉపయోగపడే ప్రోడక్ట్ రైస్ బ్రాన్ ఆయిల్. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది మన కంపెనీ మనకి అందిస్తుంది న్యాచురల్ వేలో. ఇందులో మనకి 0 కొలెస్ట్రాల్ ఏమీ ఉండవు. ఓకే, దాంతోపాటు పర్టికులర్గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పాను కదా, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్లో కూడా ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. పర్టికులర్గా మనకి చాలామంది రైస్ బ్రాన్ ఆయిల్ ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు చాలామంది, అలాగే ఇంకొంతమంది యూజ్ చేయని వాళ్ళకి చెప్తున్నాం. నైట్ మేడం చెప్తున్నారు రైస్ బ్రాన్ ఆయిల్ వాడిన తర్వాత మాకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందని. ఇది టౌన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇందులో మనకి 0 కొలెస్ట్రాల్ ఉంటాయి. దాంతోపాటు omega-3, omega-6, omega-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ D2 ఉంటుంది. ఇలా కంప్లీట్గా న్యాచురల్ పోషక విలువలతో కూడినటువంటి హై క్వాలిటీ రైస్ బ్రాన్ ఆయిల్. ఇది వాడుతున్న వాళ్ళు చాలామంది చెప్తున్నారు, సార్ మాకు థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది, ఇది వాడడం వల్ల రెగ్యులర్గా మన గ్యాస్ ట్రబుల్ పోతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది, ఆకలి పెరిగింది, మొలలు తగ్గినాయి, బీపీ షుగర్ అదుపులో ఉంటున్నాయి, బరువు తగ్గుతున్నాం, హెయిర్ లాస్ కంట్రోల్ అయింది, నరాలకు సపోర్ట్ చేస్తుంది, నిద్ర బాగా పడుతుంది. ఇట్లా మనం చెప్పుకొని పోతే దగ్గర ఒక 40-50 రకాల హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుంది అన్నమాట. వెరీ న్యాచురల్ ఆయిల్ అన్నమాట. సో పర్టికులర్గా
ఈ లేడీస్కి వచ్చినటువంటి థైరాయిడ్స్లో ఇది కూడా సపోర్ట్ చేస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ అవ్వకుండా కూడా ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం ఇంట్లో ఈ ఆయిల్తో మనం ఆహార పదార్థాలు తయారు చేస్తామో మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు, మనము ఉంటాం. మనందరి యొక్క ఆరోగ్యం హెల్తీగా ఉండాలంటే పర్టికులర్గా మనందరం ఫస్ట్ చేంజ్ చేయాల్సిన ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్లో ఈ యొక్క ప్రోడక్ట్ రైస్ బ్రాన్ ఆయిల్. హై క్వాలిటీతో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫికేషన్ ఉంది, హలాల్ సర్టిఫికేషన్ ఉంది, అలాగే జిఎంపి సర్టిఫికేషన్ ఉంది, అలాగే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ కూడా ఉన్నది. ఇది చూడటానికి మనకు బ్రౌన్ కలర్లో ఉంటుంది. మనం ఎన్నిసార్లు యూజ్ చేసినా 10, 20, 30 సార్లు వాడినా కానీ దీని కలర్ మారదు. బయట మీరు చూడండి, 3-4 సార్లు వాడినప్పటికే దాని కలర్ చేంజ్ అయిపోతుంది. మనం ఏదైనా పిండి వంటలు వండేటప్పుడు లేదంటే అప్పడాలు వడియాలు వేయించేటప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ ఖర్చు కాదు. ఓకేనా? సో అందుకనే మనందరం కూడా ఈ యొక్క ప్రోడక్ట్ కనుక మనం తీసుకొని వాడగలిగితే మ్యాక్సిమం మన హెల్త్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. బయట మనం ఆలోచిస్తాం, పామ్ ఆయిల్ తక్కువ వస్తుంది సార్, శనగ నూనె తక్కువ వస్తుంది సార్, ఓకే, ఇవన్నీ తక్కువ వస్తున్నాయి, బట్ అవి దేనికి ఉపయోగం ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు తయారయ్యేదానికి అలాగే రా మెటీరియల్కి వాళ్ళు పెట్టే ఆ ఖరీదుకి అసలు సంబంధమే లే. సో అదే ఆయిల్ వాడడం వల్ల చాలామంది ఈ మధ్యకాలంలో టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కావచ్చు, చాలామంది ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏంటంటే ఎక్కువగా ఈ ఆయిల్ కన్జ్యూమ్ చేయడం వల్ల బయట థైరాయిడ్స్ అటాక్స్ అవుతున్నాయి, అదేవిధంగా మన క్యాన్సర్స్ వస్తున్నాయి, టైప్ 2 డయాబెటీస్ వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, లివర్ కంప్లైంట్స్ వస్తున్నాయి, కిడ్నీ కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే రీజన్ మనం రెగ్యులర్గా వాడే బయట ఆయిల్స్. మనం ఎంత తక్కువకు వస్తుంది అనేది చూస్తున్నాం తప్ప దానివల్ల మనకు బెనిఫిట్ ఏంటనేది ఎవరు ఆలోచించట్లా. చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నా. సో ఇక్కడ మనం 10-20 రూపాయలకు ఆలోచిస్తాం, హాస్పిటల్కి పోయి లక్షలు ఖర్చు పెడతాం. ఏం ఉపయోగం చెప్పండి? రీసెంట్గా అంజిరెడ్డి గారితో పాటు నేను ఒంగోలు దగ్గర ఒక లేడీ ప్రాబ్లం ఉంటే పోయినమాట. ఆవిడకి ఒక 6 months ఆల్మోస్ట్ లాస్ట్ ఫిబ్రవరిలో ఒక ప్రాబ్లం అటాక్ అయింది. బిఫోర్ ఆవిడకున్న ప్రాబ్లం ఏంటంటే జాయింట్స్ అండ్ బోన్ హెల్త్, అంటే మోకాళ్ళ నొప్పులు అలాగే బ్యాక్ పెయిన్. ఈ 2 ప్రాబ్లం వల్ల 2 ఏళ్ళ బట్టి బయట మందులు వాడుతూ 2 years బయట మందులు వాడింది. ఒంగోలు పోయి తెచ్చుకుంది, వాళ్ళ ఊర్లో ఆర్ఎంపీ ఇచ్చిన ట్యాబ్లెట్స్ మింగి తాత్కాలికంగా నాకు పెయిన్ తగ్గితే చాలని వాడుతూ లాస్ట్ ఫిబ్రవరిలో పొలానికి పోయి వస్తుంటే ఆవిడ ఎందుకో మరి నీరసం వచ్చి కింద పడ్డది. ఒంగోలు హాస్పిటల్కి పోతే ఇక్కడ సెట్ కాదు, చెన్నై బొమ్మన్నారంట. చెన్నై పోయిన వెంటనే అపోలో హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆల్మోస్ట్ 2 months పాటు సర్జరీ ఆవిడకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. 30 లక్షలు ఖర్చు పెట్టారంట. వాళ్ళకున్న 1-2 ఎకరాలు పూర్తిగా కంప్లీట్గా అమ్మేసుకున్నా కూడా ఆవిడ ప్రాబ్లం రికవరీ కాల. 75 kgs ఉన్న మనిషి 45 kgs వెయిట్ పడిపోయింది. ప్రాబ్లమ్స్ పెరిగినాయి. ఓకే, మనకి అవగాహన లేకపోవడం వల్ల మనం విపరీతమైనటువంటి మెడిసిన్స్ వాడటం, బయట వేరే ఆయిల్స్ వాడటం, ఇట్లా చేయడం ద్వారా కంప్లీట్గా మన హెల్త్ అనేది డౌన్ అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. వన్స్ ఒకసారి మన హెల్త్ డిస్టర్బ్ అయితే మళ్ళీ మనం రికవరీ చేసుకోగలమని చెప్పండి? వెస్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది కంపెనీ ఫస్ట్ చెప్తుంది. అందుకనే యూజ్ ద ప్రోడక్ట్. ఫస్ట్ మీరు ప్రోడక్ట్ వాడండి, మీరు ఆరోగ్యంగా తయారు కాండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. మనం వాడకుండా ఈ ప్రోడక్ట్ ఏదో అమ్మాలో లేదంటే వేరే వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన రాకూడదు. ఫస్ట్ మనం వాడదాం, మనం వాడి చెప్దాం. మనం వాడకుండా చెప్తున్నామంటే మనం నిజంగా అది క్రైమ్. వెస్టేజ్ బిజినెస్ అంటేనే ఫస్ట్ ప్రొడక్ట్స్ వాడటం. అందుకనే మనం హెల్తీగా ఉండాలి, తర్వాత మన ఫ్యామిలీ హెల్తీగా తయారు చేయాలి, ఎక్కువ మందికి హెల్త్ని మనం షేర్ చేయాలి. వితౌట్ యూజింగ్ ప్రమోటింగ్ ద సేల్ ఆర్ ప్రమోటింగ్ కరెక్ట్ కాదు. సో ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఇచ్చి నాకు ఎంతోమంది జీవితాలు కంప్లీట్గా చేంజ్ అయినాయి. ఎంతమంది చెప్తున్నారంటే ఆ రిజల్ట్ మేము చూస్తుంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకని మనం ఫస్ట్ చేంజ్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్లో రైస్ బ్రాన్ ఆయిల్ చేంజ్ చేయండి. మీ హెల్త్లో చాలా పెద్ద తేడా వస్తుంది. మీ ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్కి, మందులకి, డాక్టర్లకి దూరంగా ఉండే అవకాశం.
ఎందుకంటే మనం ఈరోజు బయట వాడే ఆయిల్స్ చాలా డేంజరస్గా కనిపిస్తున్నాయి. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా తినటం, నాన్ వెజ్లు ఎక్కువ తినటం, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా మన హెల్త్ మీద బాగా డ్యామేజ్ చేస్తున్నాయి. ప్రజెంట్ మనకి ఏమనిపించదు, తినేటప్పుడు ఏమనిపించదు. బట్ కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అది ఏదో ఒక జబ్బు రూపంలో మనకు బయటకు వస్తుంది. మనకు అప్పుడు అనిపిస్తుంది, అయ్యో నాకు ఈ ప్రాబ్లం వచ్చిందే. చిన్న వయసులోనే మరి ఎందుకు చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చూడండి. క్యాన్సర్స్ వస్తున్నాయి, థైరాయిడ్ అటాక్ అవుతుంది, గ్యాస్ ట్రబుల్స్ పెరుగుతున్నాయి, జాయింట్ పెయిన్స్ పెరుగుతున్నాయి, హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి. దానికి గల కారణం మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, దాంతోపాటు మెయిన్లీ ఆయిల్. అందుకనే మనం వీలైనంత వరకు ఎవరైతే రైస్ బ్రాన్ ఆయిల్ వాడలేదో వాళ్ళు ఈ రోజు నుంచి ప్రోడక్ట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మ్యాజిక్. ఇంకొంతమంది చెప్తుంటారు, సార్ టేస్ట్ లేదు సార్, అంతేం అనిపించట్లేదు. ఏమనిపించాలి చెప్పండి? మంచి ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. టేస్ట్ కోసం చూస్తే మన ఆరోగ్యం పోతుంది. ఆరోగ్యం పోయినాక మనకి ఏం ఉపయోగం చెప్పండి? టేస్ట్ లేదు సార్. ఇంకొంతమందికి అపోహ ఏంటంటే, ఎవరో చెప్పారంట డాక్టర్లు, ఒకే ఆయిల్ వాడకూడదంట. అందుకనే అన్నీ పామ్ ఆయిల్ మిక్స్ చేస్తారు, శనగ నూనె, గానుగ నూనె, ఫ్రీడమ్ ఆయిల్ అన్నీ మిక్సింగ్ చేసి వాడతారు. కొంతమంది 3 నెలలు ఇది వాడితే ఇంకో 3 నెలలు అది వాడతారు. మేము కంటిన్యూస్లీ 6-7 ఏళ్ళ బట్టి వాడుతున్నాం. మాకేం రాలేదుగా, ఎవరేం చెప్పలేదుగా. బాలీ సార్ కంపెనీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది 22 ఏళ్ళు అవుతుంది, ఆయన ఒకే ఆయిల్ వాడుతున్నాడు. ఆయనకి ఏమైనా అయ్యిందా చెప్పండి? సో అవన్నీ కూడా మనకి అపోహలు. ఒక ఆయిల్ వాడకూడదు, ఓకే, టేస్ట్ తక్కువ ఉంది, ఓకే, ఇవన్నీ కూడా మనం పట్టించుకుంటే మన హెల్త్ అనేది మనమే డిస్టర్బ్ చేసుకున్నట్టు, డ్యామేజ్ చేసుకున్నట్టు. ఆరోగ్యంగా ఉండటం అనేది ప్రతి ఒక్కరి యొక్క ప్రథమ కర్తవ్యం. హెల్త్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. హెల్త్ డిస్టర్బ్ అయితే మనం ఏం చేస్తాం చెప్పండి? మనకి ఎన్ని కోట్లున్నా, ఎన్ని ఆస్తులున్నా దానికి వాల్యూ ఉండదు. అందుకనే పర్టికులర్గా వెస్టేజ్ చెప్తోంది, యూజ్ ద ప్రోడక్ట్. ఫస్ట్ మీరు ఆరోగ్యంగా తయారు కాండి. మీరు ఆరోగ్యంగా తయారైతే మీరు వేరే వాళ్ళని ఆరోగ్యంగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే మనం ఈరోజు నుంచి ఎవరైతే నెగ్లిజెన్సీ మైండ్తో ప్రొడక్ట్స్ వాడకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, చాలామంది ఇట్లనే నెగ్లెక్ట్ చేసి ప్రొడక్ట్స్ వాడకుండా ఉన్నోళ్ళు ఇప్పటికి భూమి మీద లేరు. కొంతమంది మన రీసెంట్ టైంలో మాకు సిరిపూర్ కాగజ్ నగర్ మంచిర్యాల పక్కన ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ మన టీంలోనే, యంగ్స్టర్స్, 2 పిల్లలు చిన్నోళ్ళు, ఓకే, ఆయనకి చెప్పినాం ఇంతకుముందు ఒకసారి హార్ట్ ఇట్లనే స్ట్రోక్ లాగా వస్తే చెప్పినాం, ఇది డేంజర్, నువ్వు ఇంకా చిన్న వయసు, పిల్లలు చిన్నోళ్ళు, నువ్వు వాడకపోతే ప్రాబ్లం అవుతుందంటే కేర్ చేయాలి. నేను మెడికల్ రిప్రజెంటేటివ్, నాకేం చేస్తుందని మందులు వాడుతూ లైట్ తీసుకున్నాడు. ఫ్లాక్స్ ఆయిల్, కనీసం ఒక ఫ్లాక్స్ ఆయిల్ వాడండి సార్ అంటే వినలా. లాస్ట్ 6 months బ్యాక్ ఆయన లేడు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, పోయినాడు. మంచివాడే. ఇప్పుడు ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి? సో మనం వచ్చినాక మాత్రమే వాడతాం, నాకేమీ లేదు, ప్రజెంట్ నేను బాగానే ఉన్నాను. సో ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ అయిన ఆలోచన విధానం కాదు. ఎందుకంటే మేము చాలామందిని అబ్జర్వ్ చేసినాం, మేము చెప్పినప్పుడు వినలా వాళ్ళు. మేమైతే కంటిన్యూస్లీ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటే మాకు చాలా మంచి హెల్త్ వచ్చింది. ఫస్ట్ మా పిల్లలు కావచ్చు, మేము కావచ్చు, మా పేరెంట్స్ కావచ్చు, ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే బికాజ్ ఆఫ్ వెస్టేజ్ ప్రోడక్ట్స్. చెప్పినప్పుడు వెళ్ళిన ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలు ప్రతి 2 నెలలకి 3 నెలలకి జలుబు అంటారు, దగ్గు అంటారు, రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. ఇంకొంతమంది మా ఫ్రెండ్స్ కొంతమంది హార్ట్ అటాక్ వచ్చిపోయారు. ఇప్పటికీ చాలామంది బీపీలతో, షుగర్లతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. బట్ మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాం. మనిషి ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు, బట్ ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా ఉండాలంటే మనకి మంచి ఆహారం కావాలి. ఆ మంచి ఆహారమే వెస్టేజ్ కంపెనీ మనకి అందిస్తోంది. ఎవరైతే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారో మేము వాళ్ళని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాం. వాళ్ళ యొక్క హెల్త్ అనేది అద్భుతంగా తయారయ్యింది. ఈరోజు మేము చాలా ఏరియాస్ ట్రావెల్ చేస్తూ ఉంటాం. అన్ని ఏరియాస్లో అక్కడ దొరికే ఫుడ్ తింటాం, వాటర్ తాగుతాం,
అక్కడ దొరికే గాలి పీలుస్తాం, బట్ మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? రాలా. కరోనా టైంలో కూడా చాలామందికి మీ ప్రొడక్ట్స్ రికమెండ్ చేసినాం, దగ్గరగా వెళ్ళి వాళ్ళని కలిసినాం. మా ఇంట్లో వాళ్ళు భయపడ్డారు, బట్ మాకు తెలుసు, ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రొడక్ట్స్ వాడుతూ మా యొక్క హెల్త్ అలాగే మా యొక్క ఇమ్యూనిటీ చాలా బూస్ట్ చేసుకున్నాం. కాబట్టి మాకు అంత ధైర్యం. అందుకనే ఫస్ట్ మనం హెల్త్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఓకేనా? మనం వాడకుండా చెప్పాలి ఇదేదో అమ్మేయాలి, ఇలాంటి మనం పెట్టుకోకూడదు. వెస్టేజ్ అంటేనే ఆరోగ్యం, ఆరోగ్యం అంటేనే వెస్టేజ్. సో అందుకని ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ చేంజ్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆయిల్ మార్చుకోండి, అలాగే 1-2 సప్లిమెంట్స్ వాడండి. ప్రాబ్లం ఉన్నా లేకపోయినా స్టార్ట్ చేయండి. ఏముంది చెప్పండి, మనం ఎక్కడెక్కడనో ఏవేవో ఖర్చు పెడుతూ ఉంటాం, తింటూ ఉంటాం. దానివల్ల మన శరీరానికి ఏమైనా వస్తుందా? మనం తినే ఆహారం మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చెక్ చేసుకోవాలంట. మనం నాలుకను సాటిస్ఫై చేస్తున్నామా, మన శరీరాన్ని సాటిస్ఫై చేస్తున్నామా అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెబుతున్నారు. చాలామంది నాలుకను సాటిస్ఫై చేస్తారు, మంచి మంచి టేస్ట్లీ ఫ్రై ఐటమ్స్, జంక్ ఫుడ్స్, నూడిల్స్, పానీపూరి ఇవి తినడానికి ప్రయత్నిస్తారు. ఓకేనా? సో దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఒక్కసారిగా బయటపడదు. అది పెరిగే కొద్దీ కొన్నాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం రూపంలో బయటకు వస్తుంది. ఈరోజు మనం చూస్తే ఎందుకు ఇన్ని హాస్పిటల్స్ డెవలప్ అయినాయి, ఎందుకు ఇంతమంది ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే ఈరోజు మనం తీసుకునే ఫుడ్లో కొన్ని లోపాలు ఉన్నాయి. మనం ఆహారం తినేటప్పుడు కావచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ వలన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ రీజన్ వల్ల మనం రోజుకి హాస్పిటల్కి దగ్గరయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఈ పొల్యూషన్ ఎరాలో, ఈ 21st సెంచరీలో మనం తెలివైన నిర్ణయం ఏంటంటే ఆరోగ్యంగా ఉండటం. అందుకనే ఎప్పుడో పెద్దవాళ్ళు మనకు మాట చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే మహాభాగ్యం ఉన్నట్టే, కోట్ల రూపాయలు మన దగ్గర ఉన్నట్టే. ఎందుకంటే చూస్తున్నాం చాలామందిని లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా కానీ వన్స్ ఒకసారి డిస్టర్బ్ అయిన ఆరోగ్యం వాళ్ళకి రావట్లా. అందుకని మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్కి ప్రయారిటీ ఇద్దాం, ఆరోగ్యంగా ఉందాం. 10 మందికి ఆరోగ్యాన్ని మనం షేర్ చేద్దాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకి ఇది సాధ్యపడుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ టుడే. సో లేడీస్కి సంబంధించినటువంటి ఆ ప్రోడక్ట్స్ శతావరి మ్యాక్స్ కావచ్చు, ఫోలిక్ ఐరన్, అలాగే క్రాన్బెర్రీ, హెయిర్ నెల్ స్కిన్ క్యాప్సిల్, కాల్షియం, అట్లానే రైస్ బ్రాన్ ఆయిల్, ఇవి ప్రాపర్గా ఎవరైతే పర్టికులర్గా ఆడవాళ్ళు ఉన్నారో ఇవి యూజ్ చేయండి. మీ హెల్త్ అనేది చాలా అద్భుతంగా తయారవుతుంది. మా ఇంట్లోనే మంచి రిజల్ట్ వచ్చింది. మా మిస్సెస్ ప్రెగ్నెన్సీ టైంలో దీంట్లో ఫోలిక్ ఐరన్ ప్లస్ కాల్షియము, స్పిరులినా, ప్రోటీన్ పౌడర్ రికమెండ్ చేసినాం. స్టార్టింగ్ చాలామంది అప్పట్లో భయపెట్టారు, నువ్వు వాడినావు, లేకపోతే నీ లోపల ఉన్న బేబీకి మీరు ఎలాగ ఇవ్వగలుగుతారని ఇంట్లో వాళ్ళు రకరకాలుగా అన్నారు. బట్ ఒకటే నమ్మకం, వెస్టేజ్ అందిస్తుందంటే దిస్ ఇస్ ద గుడ్ ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్ అని నమ్మకంతో వాడితే ఆఫ్టర్ 9 months తర్వాత మాకు ఫస్ట్ కాన్పులో అబ్బాయి పుట్టాడు. 3.5 kgs ఉన్నాడు. అలాగే అమ్మాయి 3.5 kgs ఉంది. వాళ్ళిద్దరు కూడా ఈరోజు చాలా మంచి హెల్త్ వచ్చింది. ఇప్పుడు ఏదైనా వాళ్ళకి చిన్న హెల్త్ ఏదైనా దగ్గు జలుబు అనిపించింది అనుకోండి, వెంటనే రెస్పోకేటో, కొలెస్ట్రామో, వెస్టేజ్ సప్లిమెంట్స్ వేసుకుంటారు, దెన్ కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. అట్లాగే నన్ను కాపీ చేసాడు మన నేను కూడా వాడుకోవచ్చే టైమే, నేనంటే మా మిస్సెస్కి వాడించవచ్చా? తప్పకుండా తమ్ముడు వాడించమంటే అబ్బాయి కూడా వాడిస్తే వాళ్ళ మిస్సెస్ నార్మల్ డెలివరీ. అబ్బాయి ఎన్ని కేజీలు ఉన్నాడు తెలుసా? 5 kgs పుట్టాడు. 5 kgs నార్మల్ డెలివరీ అంటే నేనే షాక్ అయినా. ఫోటో కూడా పంపించాడు అప్పుడు వాట్సాప్లో. తర్వాత అమ్మాయి 4.5 kgs. అట్లాగే మన టీంలో శ్రీనివాసరాజు, వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 2-3 ఏళ్ళు అయింది. అప్పుడు అంటే ఇప్పుడు కాదు, 2-3 ఏళ్ళు అయినా కూడా పిల్లలు పుట్ల. కారణం ఏంటంటే వాళ్ళ మిస్సెస్కి గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయంట. వాళ్ళు సత్తెనపల్లి, గుంటూరు, నర్సరావుపేట, చిలకలూరుపేట, సో ఇట్లా వాళ్ళు కొన్ని హాస్పిటల్స్ తిరిగి చూపిస్తే వాళ్ళు చెప్పారు మందులు వాడుకోండి, గ్యారంటీ లేదు. సో ఆ టైంలో ఇప్పుడు చెప్పాను కదా మన దాంట్లో ప్రొడక్ట్స్ శతావరి మ్యాక్స్ అండ్ క్రాన్బెర్రీ, ఫోలిక్ ఐరన్ ఇట్లాంటి సప్లిమెంట్స్ 2 నెలలు వాడితే వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఈరోజు అబ్బాయికి 2 పిల్లలు.
అబ్బాయి అండ్ అమ్మాయి చాలా హెల్తీగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. అట్లాగే మన టీంలో చాలామంది పిల్లలు లేని వాళ్ళకి ప్రొడక్ట్స్ రికమెండ్ చేసినాం, చాలా మంచి ఫలితాలు వచ్చినాయి. అట్లాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేసినాం, థైరాయిడ్ కంట్రోల్ అయింది. ఓకే, ఇలా చెప్పుకొని పోతే ఈ రోజు అంతా మాట్లాడినా కూడా మనకి టెస్టిమోనియల్స్ తరగవు, అన్నీ ఉన్నాయి. ఓకే, కాబట్టి ఎవరైతే పర్టికులర్గా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ప్రొడక్ట్స్ రికమెండ్ చేయండి. అలాగే లేడీస్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి లేడీస్ ప్యాడ్స్ ఉన్నాయి, నాప్కిన్ ప్యాడ్స్, అవి కూడా మీరు రికమెండ్ చేయండి. ఓకేనా, అవి కూడా మన హెల్త్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తాయి. సో అట్లాగే ఆయిల్ చేంజ్ చేయండి. ఓకే, సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, చేంజ్ చేస్తూ ఉంటామో 100% మనం ఆరోగ్యంగా తయారవుతాం, ఫిట్గా తయారవుతాం. మన హెల్త్ మన కంట్రోల్లో ఉంటుంది. చూడండి ఎంత మంచి మాట. మన హెల్త్ మన కంట్రోల్లో పెట్టుకునే మాట ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్ ఎరాలో సాధ్యమా? అది ఎంత పెద్ద డాక్టర్లు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే మనం చాలామంది ఈ మధ్య కాలంలో ఒక ఆర్టికల్ వచ్చింది, కొన్ని లక్షల మందికి హార్ట్ ఆపరేషన్ చేసే హార్ట్ సర్జన్కే హార్ట్ అటాక్ వచ్చిపోయిందంట. చూడండి, బయట మీరు మీ ఇంట్లో డాక్టర్లు ఉన్నా కూడా మీకు బిఫోర్ యూజింగ్ ఎవరినైనా అడగండి, మీ అబ్బాయో అమ్మాయో ఎవరో ఎంబీబీఎస్ఓ ఎండీనో ఏదో చేసి ఉన్నారు అనుకోండి. ఓకే బాబు, నేను ఇంట్లో నాకు ఏమన్నా ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగా మెడిసిన్ ఇమ్మంటే ఇస్తారా? నో అంటారు. ఎందుకంటే వైద్య విధానంలో వచ్చినాక మాత్రమే ట్రీట్మెంటు, రాకముందు లేనే లేదు. నిన్న నైట్ ఒక కాల్ వచ్చింది నాకు గుంటూరు నుంచి. ఓకే, ఆయన డాక్టర్, వాళ్ళ ఆవిడ డాక్టర్, వాళ్ళ అమ్మాయి ఎండి తర్వాత ఏదో డిఎం చేస్తుందంట, దానికన్నా పెద్ద పోస్ట్ అంట. ఓకేనా, సో వాళ్ళ అమ్మకి క్యాన్సర్, కొలన్ క్యాన్సర్ అంటే చిన్న పేగు క్యాన్సర్ వచ్చిందంట. వాళ్ళు చాలా మెడిసిన్ వాడారు, కంట్రోల్ కాల, కీమో చేయించారు, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, అన్నం తినబుద్దిగా అట్లా రోజు రోజుకి వీక్ అయిపోతుందంట. సో వాళ్ళు మనకు ఫోన్ చేశారు, సార్ మీకు వెస్టేజ్లో ఏమన్నా సరైన సొల్యూషన్ ఉందని చెప్పారు సార్, మేము ఏం వాడుకోవచ్చు? ఒక ఎంబీబీఎస్, ఇద్దరు ఎంబీబీఎస్లు భార్యాభర్తలు, వాళ్ళ అమ్మాయి డిఎం చదువుతుందంట. అంటే ఇంట్లోనే 3 డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు మనకు ఫోన్ చేసి, సార్ వెస్టేజ్లో సప్లిమెంట్స్ ఉన్నాయంట, మేము విన్నాం, మేము ఏమి వాడుకోవచ్చు అని అడిగారు. అంటే చూడండి, అంటే డాక్టర్ల దగ్గరే సొల్యూషన్ లేదు హెల్త్కి. వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా కూడా మెడిసిన్ వాడాల్సిందే, దేర్ ఈజ్ నో సొల్యూషన్. సో కానీ మనం చూడండి ఎంత అదృష్టవంతులము, వెస్టేజియన్స్ ఎంత అదృష్టవంతులు అంటే డాక్టర్లకే ప్రోడక్ట్స్ ఇచ్చే, డాక్టర్లకే మంచి సప్లిమెంట్స్ ఇచ్చే స్థాయిలో మనం ఉన్నాం. ఓకేనా, కాబట్టి మనం ప్రొడక్ట్స్ వాడదాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ తర్వాత మనం తెలిసిన వాళ్ళకి ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తూ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, మీ ద్వారా ఎక్కువ మందికి ఆరోగ్యం షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ ఆల్.